భయం ఏం చేస్తుందండి? భయము ఎప్పుడు కూడా దేవుని నుంచి దృష్టి తీసివేసి పరిస్థితుల పైన, మనుషుల మాటల పైన, లేకపోతే మన జ్ఞానం పైన ఆధారపడుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటిది భయం. దేవుని వాక్యం నుంచి వచ్చేది విశ్వాసం. దేవుని వాక్యాన్ని గమనించకుండా వారు ఏం చేస్తున్నారు? పరిస్థితులను గమనిస్తున్నారు. వారి నేత్రాలతో చూసిన వాస్తవాన్ని నమ్ముతున్నారు. మరి తమను తాము వారికి ఎదురు చూసుకొని మేము ఎంతటి వారం అనుకున్నారు, విడతల వలె ఉన్నాము, ఇది అసంభవము, వెళ్ళినట్టయితే మరణము తప్ప మరికో మార్గము లేదు అనుకున్నారు. ఈ భయమును బట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకోకుండా కోల్పోయారు. గమనించారు. అనేక మంది దేవుని బిడ్డలు కూడా మన చేతుల్లో బైబిల్ ఉంది. ఆ బైబిల్లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ దేనికి ఎప్పటికిచ్చాడు దేవుడు? మనకి. ఆ వాగ్దానాలన్నీ మనకి ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాలే మనకి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం.